వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం టీవీ. సోషల్ మీడియాని ఊపేస్తున్న లేటెస్ట్ టాపిక్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సంచలన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్ అంటూ సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్తో వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ పోస్టర్ చూశాం. నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. ఎస్, బాగుంది, చాలా బాగుంది. కానీ ఎక్కడో చిన్న డౌట్. ముందుగా ఇందులో ఉన్న పాజిటివ్స్ చూద్దాం. ఇక్కడ ముందుగా త్రివిక్రమ్ను మెచ్చుకోవాలి. గుంటూరు కారం లాంటి ఫ్యామిలీ డ్రామాల నుంచి పూర్తిగా బయటకొచ్చి ఒక భారీ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ టచ్ ఉన్న కథను ఎంచుకోవటం ఆయన కెరీర్లోనే పెద్ద సాహసం. పోస్టర్లో సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం వేలికి మనిషి డిఎన్ఏ స్ట్రక్చర్ను లింక్ చేసిన విధానం చూస్తుంటే పురాణాలకు సైన్స్కి ముడిపెడుతూ పెద్ద గాడ్ ఆఫ్ వార్ యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఎన్టీఆర్ పవర్ అండ్ అనిరుద్ మ్యూజిక్. తారక్ లాంటి ఇంటెన్స్ యాక్టర్కి ఇలాంటి సేనాని లాంటి క్యారెక్టర్ పడితే స్క్రీన్ బద్దలైపోతోంది. దానికి తోడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగూ గూస్ బంప్స్ ఇస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ అనౌన్స్మెంట్ గ్లింప్స్ చూశాక వచ్చే కొన్ని సందేహాలు ఇవి. త్రివిక్రమ్ బలం మాటలు, ఎమోషన్స్. ఆయన పెండుకు తిరుగులేదు. కానీ ఇలాంటి ఒక భారీ వార్ అండ్ మైథలాజికల్ స్కేల్ సినిమా తీయాలంటే రాజమౌళి లేదా ప్రశాంత్ నీల్ లాంటి విజువల్ వరల్డ్ బిల్డింగ్ కెపాసిటీ కావాలి. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ ఎఫెక్ట్స్ని త్రివిక్రమ్ తనదైన స్టైల్లో ఎంత పర్ఫెక్ట్గా డీల్ చేస్తారో అన్న అనుమానం చాలామందిలో ఉంది. అనౌన్స్మెంట్తో పాటే వచ్చిన బర్న్ ఇన్ ది నార్త్ అనే ట్యాగ్తో ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద వివాదం మొదలైంది. కార్తికేయుడిని తమిళ కడవుల్ అని సౌత్లో ఎక్కువగా పూజిస్తారు. ఇలాంటి సెన్సిటివ్ పాన్ ఇండియా మైథాలజీ సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు ఏమాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ హర్ట్ అవుతారు. ఎన్నోసార్లు పోస్టర్లు చూసి హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశాం. డిఎన్ఏలు దేవుళ్ళు అంటూ క్యూరియాసిటీ పెంచేసి తీరా థియేటర్కి వెళ్ళాక ఎన్టీఆర్ని ఒక రెగ్యులర్ కమర్షియల్ రక్షకుడిగా చూపించి మధ్యలో 2 ఫ్యామిలీ సీన్లు పెడితే మళ్ళీ రొటీన్ అయిపోతుంది. పోస్టర్లో ఉన్న ఆ గ్రాండియర్ సినిమాలో కూడా క్యారీ అవ్వాలి. ఏది ఏమైనా అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ కాంబోపై అంచనాలు స్కై రేంజ్లో ఉన్నాయి. ఆ కానీ అనే చిన్న భయాలను త్రివిక్రమ్ తన అద్భుతమైన టేకింగ్తో తుడిచేయాలని, ఎన్టీఆర్కి మరో గ్లోబల్ హిట్ రావాలని కోరుకుందాం. మరి ఈ గ్లింప్స్ చూశాక మీకేమనిపించింది? నా విశ్లేషణతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.